సినీ హీరో రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య బలవమరణానికి యత్నించింది. నిన్న అర్ధరాత్రి ఈ హై డ్రామా జరిగింది. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ తన అడ్వకేట్తో చాట్ చేసింది లావణ్య. ఈ లోకంలో తన పయనం పూర్తి చేశానని, అందుకే ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ మెసేజ్ చేసింది. తానేంటో తెలిసిన మనుషులే తనను తప్పుబట్టారని, తాను ఎవరో తెలియని వాళ్లు తన వెంట నిలిచారని తెలిపింది. ఈ లోకం ఒక మాయ, ఈ మాయా ప్రపంచంలో బతకడం తనకి ఇష్టం లేదంటూ తెలిపింది. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానని, తాను నమ్మిన వారే తనను మోసం చేశారని ఆవేదన చెందింది. మైండ్ గేమింగ్, గాసిప్స్తో విసిగిపోయానని, మస్తాన్ కేసులో తాను కీలుబొమ్మను అయ్యానని, ప్రతిదీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిందని తెలిపింది. తన భర్త తనకు కావాలంటూ మాల్వి మల్హోత్రాను బతిమలాడానని, కానీ ఆమె వినిపించుకోలేదని తెలిపింది. తన చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులని, అలాగే దీనికి ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రా అని తెలిపింది. తనకు తినడానికి తిండి లేదంటూ మొత్తుకుంటున్నా రాజ్ తరుణ్తో మాల్వి మల్హోత్రా ఉంటూ ఎంజాయ్ చేస్తుందని, ఆమె మోజులో పడిపోయిన తన భర్త పూర్తిగా మారిపోయాడని, తన మరణాన్ని కోరుకుంటున్నాడని ఆరోపించింది. తాను ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానంటూ డయల్ 112కు ఫోన్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన నార్సింగి పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకొని ఆమెను రక్షించారు. లావణ్యకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో జాయిన్ అయ్యారు. సునీల్, ఇప్పుడు లావణ్య ఇప్పుడు ఎక్కడున్నారు? పోలీసులు అప్పటికే కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అడ్వకేట్ ఏం చెప్తున్నారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం వివాదాస్పదంగా మారినటువంటి హీరో రాజ్ తరుణ్ లావణ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ కేసులో రోజుకొక కొత్త ట్విస్ట్ తెర మీదకి వస్తుంది. ఇప్పటికే మనం చూసాము, నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లావణ్య రాజ్ తరుణ్పై, అదేవిధంగా మాల్వి మల్హోత్రాతో పాటు అతని సోదరుడు ముగ్గురుపై కూడా ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు ఇప్పటికే హీరో రాజ్ తరుణ్తో పాటు మల్హోత్రాపై, అతని సోదరుడి మీద సెక్షన్ 420తో పాటు 493, 506 కింద 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ కేసు నమోదు చేసినప్పుడు కూడా ఇప్పటివరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిన్న అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్య ప్రయత్నం చేసింది. దీంతో వెంటనే అటు స్పందించినటువంటి నార్సింగ్ పోలీసులు 112కి కాల్ చేయడంతో వెంటనే అక్కడికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి సంధానించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇవ్వడంతోనే లావణ్య ఇప్పుడైతే సేఫ్గా ఉంది. ప్రస్తుతం లావణ్య సూసైడ్కి ముందు కొన్ని మెసేజెస్ని తన న్యాయవాదికి పంపించింది. ఈ లోకము విడిచి నేను వెళ్ళిపోతున్నాను, చాలా విషయాల్లో తాను విసిగిపోయాను, గాసిప్ గారీతో కావచ్చు, మొత్తం మీద చాలా విషయాల్లో కూడా తాను విసిగిపోయాను, ఈ లోకంలో ఉండడానికి వీల్లేదు, నేను వెళ్ళిపోతున్నట్టు కూడా అటు తన అడ్వకేట్కి మెసేజ్ చేసింది. తన చావుకు ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రాతో పాటు రాజ్ తరుణ్, అతని కుటుంబ సభ్యులే ప్రధాన కారకురాలు. ఎన్నోసార్లు చెప్పాను, కానీ మల్హోత్రా రాజ్ తరుణ్ని విడిచి వెళ్ళలేదు. తినడానికి తిండి లేకుండా ఉన్నప్పుడు కూడా మల్హోత్రా మాత్రం రాజ్ తరుణ్తోనే ఉంది. ఆ రాజ్ తరుణ్ని విడిచిపెట్టడం లేదు. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేసినటువంటి రాజ్ తరుణ్తో తను జీవితాంతం గడపాలని కోరుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం అంతా పూర్తిగా మాయా ప్రపంచం ఉంది, ఎక్కడ కూడా తనకు న్యాయం జరగడం లేదు, కాబట్టి ఈ లోకంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, కాబట్టి నేను ఇక నుంచి లోకంను విడిచి వెళ్ళిపోతున్నట్టు కూడా తన న్యాయవాదికి ఎప్పుడైతే మెసేజ్ చేసిందో వెంటనే ఆ తర్వాత 112కి కాల్ చేయడం, ఆ తర్వాత వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడం, లావణ్యని సమాధానించి నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అయితే లావణ్య మాత్రం సేఫ్గా ఉంది. మరి లావణ్య సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసింది, ఎవరి ప్రోద్బలంతో చేసింది, నిజంగానే లోకం విడిచి వెళ్ళిపోవాలనుకుంటుందా, లేదా ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ ఏమన్నాయా? మరి రాజ్ తరుణ్పై ఇప్పటికే నార్సింగ్ పోలీసులు 3 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు 493 సెక్షన్ పెట్టినప్పుడు కూడా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ అన్ని విమర్శలు కూడా పోలీసులకు సంబంధించి దానిపై వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ విషయంలో మరి పోలీసులు ఇప్పటివరకు ఎందుకు తాత్పర్యం చేస్తున్నారు? ఈమె ఎవిడెన్స్ అన్ని సమర్పించాను, అన్ని ఆధారాలు సమర్పించాను, అతన్ని పెళ్లి చేసుకున్నాను, 2014లో మ్యారేజ్ చేసుకున్నాను, 2016లో తనకు అబార్షన్ జరిగింది, అదేవిధంగా మాల్వి మల్హోత్రా నా జీవితంలోకి ఎంటర్ అయింది, అప్పటి నుంచి నన్ను రాజ్ తరుణ్ దూరం పెడుతున్నారు, దానికి సంబంధించినటువంటి ఆడియోలు, వీడియోలు, తనకు సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ అన్నీ కూడా పూర్తి ఎవిడెన్స్ కూడా పూర్తిగా సమర్పించాను. మరోవైపు మెడికల్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో, తన అబార్షన్ చేయించుకున్నటువంటి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులకు సబ్మిట్ చేసినప్పుడు కూడా రాజ్ తరుణ్
దానిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ కూడా లావణ్య తీవ్రంగా నిరాశ వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి దానిపైనే సూసైడ్ అటెంప్ట్ చేసి ఉంటుందనే వాదన కూడా చాలా బలంగా వినపడుతుంది. మరి నార్సింగ్ పోలీసులు నచ్చ చెప్పారు, ఇప్పటికే లావణ్యకు కొంత భరోసాను కూడా ఇచ్చారు. ఖచ్చితంగా మీ కేసులో న్యాయం చేస్తాము, మీ కేసులో ఖచ్చితంగా అతన్ని అదుపులో తీసుకొని విచారిస్తామని ఇప్పటికే నార్సింగ్ పోలీసులు భరోసా ఇవ్వడంతోనే లావణ్య మాత్రము కొంత బ్యాక్ అయినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు లావణ్య మరి మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు మరొకసారి వెల్లడిస్తున్నా లేదని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. కృప. రైట్ సునీల్.